జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు పట్ల హర్షం వ్యక్తం విజయం పట్ల కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. పార్టీ నేత అల్ఫోస్ విద్యా సంస్థల అధినేత వి నరేందర్ రెడ్డి, డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక తెలంగాణ చౌక్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంటి ముందు పార్టీ నేతలు, కార్యకర్తలు పార్టీ జెండాలు పట్టుకుని సంబరాలు జరుపుకున్నారు. పెద్ద ఎత్తున టపాకాయలు పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని ప్రజలు అందుకే కాంగ్రెస్ విజయాన్ని కోరుకున్నారన్నారు. రానున్న మరో 10 సంవత్సరాలు కాంగ్రెస్ రేవంత్ ప్రభుత్వం అధికారంలో ఉంటుందన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలు చూస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా వీస్తుందో మన అందరికీ అర్థమవుతున్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీరు గుర్తించుకోవాలన్న అంశం. ముఖ్యంగా ఈరోజు ఏదైతే కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, వాళ్ళు ఎన్ని జిమ్మిక్కులు చేసినా, తలకాయ కింద పెట్టి కాళ్ళు మీదికి పెట్టినా ఈరోజు ప్రజలు మాత్రం తెలంగాణలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిందని తప్పకుండా మనం చెప్పక తప్పదు. అదేవిధంగా మా నాయకుడైనటువంటి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, అదేవిధంగా వివేక్ వెంకటస్వామి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు దాదాపు ఒక 3 నెలల నుండి ఇంటింటికి గల్లీ గల్లీకి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్పతనం, అదేవిధంగా గతంలో 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ ఏమి చేయలేని విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్పింది కాబట్టి ఈరోజు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం జరిగింది. దీనిలో ముఖ్యమైనటువంటి బాధ్యత ఏదైతే ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు దాదాపు ఒక 200 కోట్ల పైచీలకు పనులు శాంక్షన్ చేసి 150 కోట్ల పనులు కంప్లీట్ చేసింది కాబట్టి ఈరోజు ఈ యొక్క మెజారిటీని దాదాపు 25,000 మెజారిటీ ఈరోజు మనం సాధించడం అంటే అది ఆషామాషి కాదు. ఈరోజు అక్కడ ప్రస్తుతం హైదరాబాద్లో చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ చాలా వీక్ ఉండే -25% నుండి ఈరోజు మెజారిటీ